Good afternoon, students. Today I am going to explain about logical and shift rotate instructions in 8086. So మనం ఇప్పుడు దాకా ఇన్స్ట్రక్షన్ సెట్ వచ్చేసరికి డేటా ట్రాన్స్ఫర్ అండ్ కాపీ ఇన్స్ట్రక్షన్స్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అరిథమెటికల్ ఇన్స్ట్రక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇన్ దిస్ క్లాస్ ఐ am going to explain about logical instructions and shift and rotate instructions in 8086 microprocessors. Coming to logical instructions. సో ఈ లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఏం పర్ఫామ్ చేస్తాయంటే మనకి లాజికల్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాయమ్మా. దీస్ లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ విల్ పర్ఫామ్ లాజికల్ ఆపరేషన్స్. ఆ లాజికల్ ఆపరేషన్స్ ఏమేంటి అంటే అండ్, ఆర్, నాట్ అండ్ ఎక్స్ఆర్ ఆపరేషన్స్. దీంట్లో లాజికల్ ఆపరేషన్స్ లో మనకి పర్ఫామ్ అయ్యే ఆపరేషన్స్ అండ్, ఆర్, నాట్ అండ్ ఎక్స్ఆర్. దీంట్లో ఏంటి అంటే ఫ్లాగ్ రిజిస్టర్స్ అన్ని కండిషనల్ కోడ్ ఫ్లాగ్ రిజిస్టర్స్ మొత్తం రిజల్ట్ బేస్ చేసుకొని ఎఫెక్ట్ అవుతా ఉంటాయి. సో దీస్ లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫామ్ లాజికల్ ఆపరేషన్స్ లైక్ అండ్, ఆర్, నాట్ అండ్ ఎక్స్ఆర్ ఆపరేషన్స్. సో కమింగ్ టు అండ్ ఆపరేషన్. ఈ అండ్ ఇన్స్ట్రక్షన్ అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే ఏదైతే సోర్స్ రిజిస్టర్ అండ్ డెస్టినేషన్ రిజిస్టర్స్ మనకున్నాయో ఆ యూనిట్కి అండ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయడం కోసం ఈ అండ్ ఆపరేషన్ అనేది యూజ్ చేస్తాం, అండ్ ఇన్స్ట్రక్షన్ అనేది యూజ్ చేస్తాము. అయితే ఇక్కడ ఏంటి అంటే మనకి సోర్స్ ఆపరెండ్ ఏదైతే తీసుకున్నామో ఆ సోర్స్ ఆపరెండ్ అనేది రిజిస్టర్ అవ్వచ్చు, డేటా వాల్యూ అవ్వచ్చు, కానీ డెస్టినేషన్ ఆపరెండ్ ఏదైతే తీసుకున్నామో అది మాత్రం కంపల్సరీగా రిజిస్టర్ అవ్వాలమ్మా. ఈ అండ్ ఆపరేషన్ అనేది మనం సోర్స్ రిజిస్టర్ కి డెస్టినేషన్ రిజిస్టర్ కి పర్ఫామ్ చేస్తాము. ఆ డెస్టినేషన్ రిజిస్టర్ లో డేటా వాల్యూ అయినా ఉండొచ్చు, కానీ మనకి అక్కడ సోర్స్ రిజిస్టర్ ఏదైతే డెస్టినేషన్ రిజిస్టర్ ఉందో ఆ డెస్టినేషన్ రిజిస్టర్ అనేది మనకి ఓన్లీ రిజిస్టర్ లోనే ఉండాలి. సోర్స్ రిజిస్టర్ ఏదైతే ఉందో ఆ సోర్స్ రిజిస్టర్ అనేది ఓన్లీ మనకి రిజిస్టర్ ఉండొచ్చు, మెమరీ లొకేషన్ వాల్యూ ఉండొచ్చు అండ్ ఆపరెండ్ అంటే డేటా ఇమీడియట్ డేటా వాల్యూ అయినా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక మనం తీసుకున్నట్టయితే అండ్ ఆపరేషన్ తీసుకున్నాం అమ్మా. ఇక్కడ నేను ఇన్స్ట్రక్షన్ ఏమని ఇచ్చాను, అండ్ ఏఎక్స్ కామా బిఎక్స్ అని ఇచ్చాను. ఇదేమవుతుంది అంటే సోర్స్ ఆపరెండ్ అవుతుంది, ఇదేమో డెస్టినేషన్ ఆపరెండ్ అవుతుంది. ఈ సోర్స్ ఆపరెండ్ ప్లేస్ లో నేను ఇక్కడ ఒకసారి చూడండమ్మా, ఈ సోర్స్ ఆపరెండ్ ప్లేస్ లో ఇలా అయినా ఇవ్వచ్చు. నేను ఈ సోర్స్ ఆపరెండ్ ప్లేస్ లో అండ్ ఏఎక్స్ కామా 1 2 3 4 హెచ్ అని ఇవ్వచ్చు. ఓకే, ఈ సోర్స్ ఆపరెండ్ ప్లేస్ లో 1 2 3 4 హెచ్ అయినా ఇవ్వచ్చు, కానీ డెస్టినేషన్ ఆపరెండ్ ఏదైతే తీసుకుంటున్నామో అది మనకి రిజిస్టర్ లోనే ఉండాలి. సో అండ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ యూజ్డ్ ఫర్ జనరేటింగ్ ద అండ్ ఆపరేషన్ బిట్వీన్ సోర్స్ ఆపరెండ్ అండ్ డెస్టినేషన్ ఆపరెండ్. ఏదైతే సోర్స్ ఆపరెండ్ డెస్టినేషన్ ఆపరెండ్ అని చెప్పేసి తీసుకుంటున్నామో ఆ సోర్స్ ఆపరెండ్ కి డెస్టినేషన్ ఆపరెండ్ కి అండ్ ఆపరేషన్ అనేది జనరేట్ అవుతుంది. అయితే ఇక్కడ సోర్స్ ఆపరెండ్ అనేది మనకి డేటాలో ఉండొచ్చు, రిజిస్టర్ లో ఉండొచ్చు, మెమరీ లొకేషన్ లో ఉండొచ్చు, కానీ డెస్టినేషన్ ఆపరెండ్ అంటే ఈ డెస్టినేషన్ ఆపరెండ్ ఈస్ నథింగ్ బట్ ఏఎక్స్ రిజిస్టర్. ఏదైతే ఆ ఏఎక్స్ రిజిస్టర్ తీసుకున్నా అది మాత్రం ఓన్లీ రిజిస్టర్స్ ప్లేస్ లో మాత్రమే ఉండాలి. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏఎక్స్ రిజిస్టర్ లొకేషన్ లో 1 2 3 4 హెచ్ అని చెప్పేసి తీసుకున్నాను, బిఎక్స్ రిజిస్టర్ లొకేషన్ లో 2 3 4 0 హెచ్ అని చెప్పేసి తీసుకున్నానమ్మా. దాన్ని ఏం చేస్తామంటే బైనరీలో కన్వర్ట్ చేసుకొని అండ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడాలంటే అండ్ ఆపరేషన్ అంటే ఏంటి, మనకి ఏదైనా కానీ 2 హై వాల్యూస్ ఉన్నప్పుడు మాత్రమే అవుట్పుట్ అనేది హై అవుతుంది, లేదా మనకు అవుట్పుట్ అనేది లో అవుతుంది అనమాట. సో నేను ఇక్కడ 1 2 3 4 హెచ్ ని బైనరీ వాల్యూలోకి కన్వర్ట్ చేశాను. 1 అంటే ఎంత, 001, 2 వచ్చేసరికి 0010 అండ్ 3 వచ్చేసరికి 0011 అండ్ 4 వచ్చేసరికి 0100. నెక్స్ట్ బిఎక్స్ లో మనకి ఏం తీసుకున్నాము, 2340H అనే డేటాని తీసుకున్నాము. 2340H హెక్సాడెసిమల్ వాల్యూ డేటాని తీసుకున్నాం. దాన్ని బైనరీలోకి మార్చుకున్నాను నేను ఇప్పుడు. 2 అంటే ఎంత మనకి ఇక్కడ బైనరీలోకి మార్చుకుంటే 0010, 3 అంటే 0011 అండ్ 4 అంటే 0100 అండ్ 0 అంటే 0000. ఇప్పుడు దీనికి అండ్ ఆపరేషన్ చేస్తే నాకు ఎక్కడైతే 2 హై వాల్యూస్ ఉన్నాయో అక్కడ మాత్రమే అవుట్పుట్ అనేది హై అవుతుంది, మిగతా అంతా జీరోస్ అవుతుంది. ఓకే,
సో దీనికి గనక తీసుకున్నట్టు అయితే వాల్యూ 0200H. ఏదైతే ఈ 0200H అని చెప్పేసి ఒక వాల్యూ వచ్చిందో అది AX రిజిస్టర్ లో స్టోర్ అవుతుంది. AX రిజిస్టర్ లో స్టోర్ అవుతుంది. అలానే ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే దీంట్లో ఏదైనా గానీ మనం తీసుకున్న ఆపరెండ్స్ AX, BX అనేవి ఇమ్మీడియట్ డేటాలో ఉండకూడదు. 2 ఆపరెండ్స్ ఇమ్మీడియట్ డేటాలో ఉండకూడదు. ఓన్లీ సింగిల్ ఆపరెండే ఉండాలి. అది కూడా ఏంటి అంటే సోర్స్ ఆపరెండ్ మాత్రమే ఉండాలి. లేదా ఆ ప్లేస్ లో రిజిస్టర్ అయినా ఉండొచ్చు, మెమరీ లొకేషన్ అయినా ఉండొచ్చు. కానీ డెస్టినేషన్ ఆపరెండ్ ఏదైతే తీసుకున్నామో ఆ డెస్టినేషన్ ఆపరెండ్ మాత్రం కంపల్సరీగా మనకి రిజిస్టర్ లోనే ఉండాలి. ఆ డెస్టినేషన్ ఆపరెండ్ అనేది ఏదైనా కానీ రిజిస్టర్ లోనే ఉండాలన్నమాట. సో అండ్ ఆపరేషన్ అంటే ఏంటి? ఇట్ పర్ఫార్మ్స్ ద అండ్ ఆపరేషన్, అండ్ లాజికల్ ఆపరేషన్ ఫర్ ద AX అండ్ BX రిజిస్టర్స్. ఆ వాల్యూస్ తీసుకొని మనకి అండ్ ఆపరేషన్ పర్ఫార్మ్ అయిన తర్వాత వచ్చిన రిజల్ట్ అనేది AX అనే రిజిస్టర్ లోనే స్టోర్ అవుతుంది మనకి. అట్ ద సేమ్ టైం 2 ఆపరెండ్స్ అనేవి మనకి ఇమ్మీడియట్ డేటా అనేది ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆ ఇన్స్ట్రక్షన్ అమ్మ. ఈ ఆ ఇన్స్ట్రక్షన్ అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే టు పర్ఫార్మ్ ఆర్ ఆపరేషన్ బిట్వీన్ సోర్స్ ఆపరెండ్ అండ్ డెస్టినేషన్ ఆపరెండ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆర్ AX, BX అని చెప్పేసి తీసుకున్నాను. అంటే ఇక్కడ ఏంటి ఆర్ అనేది ఏంటి? ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రక్షన్. AX అండ్ BX ఆర్ ద జనరల్ పర్పస్ రిజిస్టర్స్. దోస్ ఆర్ ద 16-bit జనరల్ పర్పస్ రిజిస్టర్స్. ఇక్కడ మనం AX అని ఇచ్చాము అంటే అది 16-bit జనరల్ పర్పస్ రిజిస్టర్. అదే ఇక్కడ మనం కనుక AL అని ఇచ్చామంటే 8-bit అక్యుములేటర్ రిజిస్టర్ లో అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటాము. సో ఇక్కడ యాజ్ యూజువల్ మనకి ఇక్కడ ఏమవుతుంది? ఇది డెస్టినేషన్ ఆపరెండ్ అవుతుంది, ఇది సోర్స్ ఆపరెండ్ అవుతుంది. ఈ సోర్స్ ఆపరెండ్ అనేది డేటా వాల్యూలో ఉండొచ్చు, కానీ డెస్టినేషన్ ఆపరెండ్ అనేది మాత్రం డేటా వాల్యూలో ఉండకూడదు. ఓన్లీ రిజిస్టర్ లోనే ఉండాలి మనకి. ఇదేం పర్ఫార్మ్ చేస్తుందంటే ఇట్ పర్ఫార్మ్స్ ద ఆర్ ఆపరేషన్ బిట్వీన్ AX అండ్ BX రిజిస్టర్స్. ఈ ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఇట్ పర్ఫార్మ్స్ ద ఆర్ ఆపరేషన్ బిట్వీన్ AX అండ్ BX. ఫర్ ఎగ్జాంపుల్ కనుక మనం చూడాలి అంటే ఇక్కడ చూడండి అమ్మా, 1 2 3 4 H అని చెప్పేసి తీసుకున్నాను. ఇక్కడ నేను AX అనే రిజిస్టర్ అని ఇచ్చాను. AX అంటే ఏం చెప్పాను నేను? 16-bit రిజిస్టర్ అని చెప్పేసి ఇచ్చాను కాబట్టి నేను ఇక్కడ 16-bit అడ్రస్ లైన్స్ ఇచ్చాను. ఇక్కడ 16-bit అడ్రస్ లైన్స్ ఇచ్చాను అనమాట. 16-bit డేటా తీసుకున్నాను నేను ఇక్కడ. ఇక్కడ కూడా నాకు BX అంటే ఏంటి? 16-bit ఆఫ్సెట్ రిజిస్టర్ అని చెప్పేసి అంటాము. కాబట్టి ఇక్కడ కూడా నేను 16-bit డేటాని తీసుకున్నాను. ఇక్కడ కూడా 16-bit డేటాని తీసుకున్నాను. సో 1 2 3 4 H అంటే నాకేమవుతుంది? ఫస్ట్ 0001 0010 అండ్ 0011 0100 1 2 3 4 అంటే నెక్స్ట్ 4 5 6 7 అని తీసుకున్నాను. ఇక్కడ 4 అంటే ఎంత? 0100, 5 అంటే 0101 అండ్ 6 అంటే 0110, 7 అంటే 0311. ఓకే, బైనరీలోకి మార్చుకున్నాం. ఇప్పుడు ఏమవుతుంది? నాకు ఆ ఆపరేషన్ పర్ఫార్మ్ అవుతుంది. ఆ ఆపరేషన్ అంటే ఏంటి? ఏదైనా కానీ మనం తీసుకున్న 2 ఇన్పుట్స్ లో ఒక్క ఇన్పుట్ అనేది హై వాల్యూ అయితే అవుట్పుట్ అనేది హై అవుతుంది. మనం తీసుకున్న 2 ఇన్పుట్స్ లో ఏదైనా కానీ ఒక్క ఇన్పుట్ హైగా ఉంటే ఆటోమేటిక్ గా అవుట్పుట్ అనేది హై అవుతుంది. సో కాబట్టి ఇక్కడ నాకు చూడండి అమ్మా, ఇక్కడ 01 తీసుకున్నాను. 1 అనేది హై వాల్యూ కాబట్టి అవుట్పుట్ 1 వచ్చింది. ఇక్కడ కూడా 01 అంటే 1 వచ్చింది. 1 తీసుకున్నాను, 1 వస్తుంది. ఎందుకంటే 2 హై వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. 00 తీసుకున్నాను, 0 అయింది ఇక్కడ. ఎందుకంటే 2 లో వాల్యూస్ కాబట్టి. 10 అంటే 1, 11 అంటే 1, 01 అంటే 1 అండ్ 00 అంటే 0. అలా క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత నాకు వచ్చిన ఆన్సర్ ఏంటి అంటే 5777H అన్నమాట. ఈ ఏదైతే అవుట్పుట్ వచ్చిందో ఆ అవుట్పుట్ కూడా నాకు AX రిజిస్టర్ లో స్టోర్ అయిపోతుంది. అంటే డెస్టినేషన్ ఆపరెండ్ ఏదైతే తీసుకున్నానో ఆ డెస్టినేషన్ ఆపరెండ్ లో వచ్చిన అవుట్పుట్ అనేది స్టోర్ అయిపోతుంది. సో ఆర్ ఆపరేషన్ అనేది ఏం చేస్తుంది? ఇట్ పర్ఫార్మ్స్ ద ఆర్ ఆపరేషన్ ఫర్ ద సోర్స్ ఆపరెండ్ ఇంటూ ద డెస్టినేషన్ ఆపరెండ్. అయితే ఆర్ ఆపరేషన్ అనేది ఎలా పర్ఫార్మ్ చేస్తుంది అంటే బిట్ బై బిట్. అంటే ఎలా పర్ఫార్మ్ చేస్తుంది? ఏదైతే మనం ఇక్కడ వాల్యూ తీసుకున్నామో ఆ వాల్యూలో ఉన్న బిట్స్ ని బేస్ చేసుకొని పర్ఫార్మ్ అవుతుంది. అంటే బిట్ బై బిట్ ఆపరేషన్ అనేది పర్ఫార్మ్ అవుతుంది అని చెప్పేసి దాని మీనింగ్. ఓకే, నెక్స్ట్ నాట్ ఇన్స్ట్రక్షన్ అమ్మా. ఈ నాట్ ఇన్స్ట్రక్షన్ అనేది దేనికోసం యూజ్ చేస్తాము అంటే ఇట్ ఈస్ అన్ ఇన్వర్ట్ ఇన్స్ట్రక్షన్. ఇట్ పర్ఫార్మ్స్ ద కాంప్లిమెంట్ ఆపరేషన్. ఇట్ పర్ఫార్మ్స్ ద కాంప్లిమెంట్ ఆపరేషన్ ఫర్ ద స్పెసిఫైడ్ రిజిస్టర్. ఇంకొక విషయం ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ నాట్ ఇన్స్ట్రక్షన్ అనేది యూజ్ చేసుకునేటప్పుడు, ఈ నాట్ ఇన్స్ట్రక్షన్ యూజ్ చేసేటప్పుడు 2 ఆపరెండ్స్ తీసుకోకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాట్ AX అని చెప్పేసి తీసుకున్నారు కదా, BX అని చెప్పేసి ఇలా 2 ఆపరెండ్స్ అనేవి తీసుకోకూడదు. ఓన్లీ స్పెసిఫైడ్ రిజిస్టర్ ఏదైతే ఉందో ఆ స్పెసిఫైడ్ రిజిస్టర్ లో ఉన్న డేటాని మాత్రమే కాంప్లిమెంట్ అవుతుంది ఇది.
నాట్ అనే ఇన్స్ట్రక్షన్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి ఇన్వర్ట్ అవుతుంది, అంటే నథింగ్ బట్ కాంప్లిమెంట్ అవుతుంది. ఏ కాంప్లిమెంట్ అవుతుంది అంటే ఏదైతే నువ్వు నాట్ ఏఎక్స్ అని ఇచ్చావో లేదా నాట్ బిఎక్స్ అని ఇచ్చావో, ఏదైతే ఆ స్పెసిఫైడ్ రిజిస్టర్ ఇచ్చావో ఆ స్పెసిఫైడ్ రిజిస్టర్ లో ఉన్న డేటా మాత్రమే కాంప్లిమెంట్ అవుతుంది. అది కూడా ఏంటి అంటే బిట్ బై బిట్ కాంప్లిమెంట్ అవుతుంది. ఇక్కడ నాట్ ఏఎక్స్ అని తీసుకున్నాను నేను. ఇక్కడ నాట్ అనేది ఏంటి కాంప్లిమెంట్ ఆపరేషన్, అండ్ ఏఎక్స్ అంటే ఏంటి 16 బిట్ జనరల్ పర్పస్ రిజిస్టర్. అయితే 16 బిట్ తీసుకున్నాను కాబట్టి నేను 1 2 3 4 హెచ్ అని చెప్పేసి ఇచ్చానమ్మా. ఆ 1 2 3 4 నేను బైనరీలోకి మార్చుకుంటే నాకు 001 0010 0011 అండ్ 0100 వచ్చింది. ఇప్పుడు దీని కాంప్లిమెంట్ అంటే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా 0 ఉన్న ప్లేస్ లో 1 వస్తుంది, 1 ఉన్న ప్లేస్ లో 0 వస్తుంది. దట్ ఈస్ అ నాట్ ఆపరేషన్. So it is a logical invert instruction. It performs the complement operation for the specified register. The main important note is here two operands cannot be taken. Here two operands cannot be taken, and also immediate data ఏదైతే ఉందో అంటే డేటా వాల్యూ ఏదైతే ఉందో ఈ డేటా వాల్యూ అనేది తీసుకోకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1 2 3 4 హెచ్ అని చెప్పేసి తీసుకున్నాను అంటే మీకు సింటాక్స్ అనేది జనరేట్ అవుతుంది. నాట్ 1 2 3 4 హెచ్ అని చెప్పేసి తీసుకున్నానంటే సింటాక్స్ అనేది జనరేట్ అవుతుంది. ఈ ఏదైతే డేటా ఉందో ఆ డేటా షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిజిస్టర్స్, షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిజిస్టర్స్. ఓకే, నెక్స్ట్ XOR ఇన్స్ట్రక్షన్ అమ్మా. ఈ XOR ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఆల్సో ఏ లాజికల్ ఇన్స్ట్రక్షన్. ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు పర్ఫార్మ్ XOR ఆపరేషన్ ఫర్ ద సోర్స్ ఆపరెంట్ టు ద డెస్టినేషన్ ఆపరెంట్. ఏదైతే సోర్స్ ఆపరెంట్ తీసుకున్నామో అలానే ఏదైతే డెస్టినేషన్ ఆపరేషన్ తీసుకున్నామో ఆ రెండింటికి XOR ఆపరేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ XOR ఆపరేషన్ అంటే ఏంటి, ఏవైతే 2 డిఫరెంట్ ఇన్పుట్స్ ఉంటాయో అప్పుడు మాత్రమే మనకు అవుట్పుట్ అనేది హై అవుతుంది. XOR ఆపరేషన్ అంటే ఏవైతే 2 డిఫరెంట్ ఇన్పుట్స్ ఉంటాయో ఆ 2 డిఫరెంట్ ఇన్పుట్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకి అవుట్పుట్ అనేది హై అవుతుంది. అయితే దీంట్లో కూడా మనకు వచ్చే రిజల్ట్ ని బేస్ చేసుకొని ఫ్లాగ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి అమ్మా. దీంట్లో కూడా ఫ్లాగ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్ గా ఏం తీసుకున్నాను, XOR AX, BX అని చెప్పేసి తీసుకున్నాను. XOR is an instruction, it performs the XOR operation, and AX and BX are the 16-bit general purpose registers. 16-bit జనరల్ పర్పస్ రిజిస్టర్. అక్కడ మనం AX తీసుకున్నామంటే దాని మీనింగ్ ఏంటి, మనం డేటా అనేది 16 బిట్స్ లో తీసుకోవాలన్నమాట. కాబట్టి AX అనేది 1 2 3 4 హెచ్ అని చెప్పేసి, BX అనేది 4 5 6 7 హెచ్ అని చెప్పేసి తీసుకున్నాను. ఇప్పుడు దాని అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే నాకు 1 2 3 4 హెచ్ అంటే ఫస్ట్ దాన్ని బైనరీలో కన్వర్ట్ చేసుకున్నాము. 0001 0010 0011 అండ్ 0100. నెక్స్ట్ 4 5 6 7 అంటే 4 అంటే 0100, 5 అంటే 0101, 6 అంటే 0110 అండ్ 7 అంటే 0111. దీనికి XOR ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే నాకు వచ్చిన అవుట్పుట్ వచ్చేసి 57D3H అనే వాల్యూ వచ్చింది. నాకు అవుట్పుట్ వచ్చేసి 57D3H అనే వాల్యూ వచ్చింది. అంటే 57D3H అనే వాల్యూ ఎలా వచ్చింది అంటే XOR ఆపరేషన్ ఏమని చెప్పాను, ఏవైతే 2 డిఫరెంట్ ఇన్పుట్స్ ఉంటాయో అప్పుడు అవుట్పుట్ అనేది హై అవుతుంది. అంటే 01 2 ఇన్పుట్స్ డిఫరెంట్ కాబట్టి అవుట్పుట్ హై అయింది. ఇక్కడ 01 2 డిఫరెంట్ ఇన్పుట్స్ కాబట్టి అవుట్పుట్ హై అయింది. ఇక్కడ ఏమంది 11 అంటే సేమ్ ఇన్పుట్స్, రెండు సేమ్ ఇన్పుట్స్ కాబట్టి అవుట్పుట్ అనేది 0 అయింది. ఇక్కడ కూడా 00 సేమ్ ఇన్పుట్స్ కాబట్టి 0 అయింది. ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే నాకు వచ్చిన అవుట్పుట్ ఏంటి 57D3H. ఈ వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే AX లో స్టోర్ అవుతుంది. ఈ వాల్యూ అనేది AX లో స్టోర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అంటే ఒకవేళ ఇక్కడ AX ప్లేస్ లో AL అనేది తీసుకున్నాము అంటే రిజిస్టర్, అంటే ఓన్లీ నేను 8 బిట్సే తీసుకున్నాను అంటే అప్పుడు నువ్వేమి ఇవ్వాలి, ఇక్కడ AL అనేది ఇవ్వాలి. అంటే XOR ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నావు. ఆ XOR ఆపరేషన్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు AL BL కి తీసుకున్నావు అంటే AL BL ఉన్నాయంటే దాని మీనింగ్ ఏంటి, మనకు అక్కడ 8 బిట్స్ ఉన్నాయని, 8 బిట్స్ ఉన్నాయని చెప్పేసి. సో ఆ 8 బిట్స్ పర్ఫామ్ చేసుకోవాలి. అప్పుడు మనం 8 బిట్స్ కి మాత్రమే ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసుకోవాలి. అంటే 1 2 హెచ్ అని కానీ 4 5 హెచ్ అని కానీ తీసుకోవాలి ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ వన్ టెస్ట్ ఇన్స్ట్రక్షన్ అమ్మా. ఈ టెస్ట్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏ లాజికల్ కంపేర్ ఇన్స్ట్రక్షన్. టెస్ట్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏ లాజికల్ కంపేర్ ఇన్స్ట్రక్షన్. ఈ టెస్ట్ ఇన్స్ట్రక్షన్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ ఆల్సో పర్ఫార్మ్స్ ద లాజికల్ అండ్ ఆపరేషన్ ఫర్ ద
2 ఆపరెంట్స్. ఇది కూడా లాజికల్ అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది 2 ఆపరెంట్స్ కి. కాకపోతే ఏంటంటే దీంట్లో నుంచి వచ్చే రిజల్ట్ అనేది ఫర్దర్ గా యూజ్ అవుతుంది మనకి. రిజల్ట్ అనేది ఫర్దర్ గా యూజ్ అవ్వదు. అండ్ ఫ్లాగ్స్ అనేవి దీంట్లో ఏంటి అంటే ఎఫెక్ట్ అవుతాయి అమ్మా. ఫ్లాగ్స్ అనేవి దీంట్లో ఎఫెక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్స్ట్రక్షన్ కనుక చూడాలంటే టెస్ట్ AX, BX అని చెప్పేసి తీసుకున్నాం ఇక్కడ. అంటే 16 బిట్ ఆపరేషన్స్ కాబట్టి 1 2 3 4 H అని 4 5 6 7 H అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఏమవుతుందంటే ఆ యూనిట్ కి లాజికల్ అండ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. కాకపోతే దాని నుంచి వచ్చిన రిజల్ట్ అనేది ఫర్దర్ గా మనకి ప్రోగ్రామ్ లో ఎటువంటి యూజ్ అనేది ఉండదు. ఓకే, నెక్స్ట్. సో దీస్ ఆర్ ద లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆర్ నాట్ XOR. మేజర్ గా మనం 8086 మైక్రో ప్రాసెసర్ ప్రోగ్రామింగ్ లో వాడే ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి అండ్, ఆర్, నాట్, XOR ఈ 4 మాత్రమే యూజ్ చేస్తాము మనం దీంట్లో మేజర్ గా. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి షిఫ్ట్ అండ్ రొటేట్ ఆపరేషన్స్. సో ఫస్ట్ షిఫ్ట్ ఇన్స్ట్రక్షన్స్ గురించి చూద్దామమ్మా. ఈ షిఫ్ట్ ఇన్స్ట్రక్షన్ అనేది ఏం చేస్తుంది అంటే బిట్ వైజ్ మనం ఇచ్చిన డేటాని షిఫ్ట్ చేస్తుంది. అది రైట్ కావచ్చు, లెఫ్ట్ సైడ్ కావచ్చు, బిట్ వైజ్ మనం ఇచ్చిన డేటాని షిఫ్ట్ చేస్తుంది. లేదా బిట్ వైజ్ కాదు అనుకున్నా కానీ మనం ఏదైతే డేటా తీసుకున్నామో ఆ డేటాని కనుక కౌంట్ ఫార్మాట్ లో ఇస్తే, అంటే కౌంట్ అనే ఇన్స్ట్రక్షన్ యూజ్ చేసుకొని ఇస్తే ఆ కౌంట్ ని బేస్ చేసుకొని కూడా ఈ షిఫ్ట్ రిజిస్టర్స్ అనేవి మనకి డేటాని షిఫ్ట్ చేసుకుంటాయి. అయితే ఈ షిఫ్ట్ రిజిస్టర్ లో మనకి ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అంటే SHR అంటే షిఫ్ట్ రైట్, నెక్స్ట్ SHL అంటే షిఫ్ట్ లెఫ్ట్, నెక్స్ట్ SAL అంటే షిఫ్ట్ అరిథమెటిక్ లెఫ్ట్, నెక్స్ట్ SAR అంటే షిఫ్ట్ అరిథమెటిక్ రైట్. ఈ 4 ఇన్స్ట్రక్షన్స్ మనకి షిఫ్ట్ ఇన్స్ట్రక్షన్స్ లో ప్రెజెంట్ అయి ఉంటాయి. సో షిఫ్ట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది దేనికోసం యూజ్ చేస్తాము? టు షిఫ్ట్ ద డేటా. బిట్ వైజ్ అవ్వచ్చు లేదా మనం ఇచ్చిన కౌంట్ ని బేస్ చేసుకొని అయినా షిఫ్ట్ చేసుకోవచ్చు డేటా అనేది. ఓకే, సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే SHL ఆర్ SAL ఇన్స్ట్రక్షన్ అంటే షిఫ్ట్ లెఫ్ట్ లేదా షిఫ్ట్ అరిథమెటిక్ రైట్ లెఫ్ట్ ఇన్స్ట్రక్షన్స్. సో SHL ఆర్ SAL ఇన్స్ట్రక్షన్స్ ఆర్ షిఫ్ట్ లాజికల్ లెఫ్ట్ అండ్ షిఫ్ట్ అరిథమెటిక్ లెఫ్ట్ ఇన్స్ట్రక్షన్స్. ఇవి దేనికోసం యూజ్ చేస్తాము అంటే దీస్ ఆర్ యూజ్డ్ టు షిఫ్ట్ ద ఆపరెండ్ బైట్. ఏదైతే మనం ఆపరెండ్ తీసుకున్నామో ఆ పర్టికులర్ రిజిస్టర్ లో ఉన్న డేటాని బిట్ బై బిట్ షిఫ్ట్ చేస్తుంది లెఫ్ట్ సైడ్ కి. ఈ SHL SAL అనేవి ఏం చేస్తాయి అంటే మనం ఏదైతే రిజిస్టర్ తీసుకున్నామో ఆ రిజిస్టర్ లో ఉన్న డేటాని బిట్ బై బిట్ లెఫ్ట్ సైడ్ కి షిఫ్ట్ చేస్తాయి అన్నమాట. ఏదైతే అక్కడ లెఫ్ట్ సైడ్ కి షిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ వేకెంట్ బిట్ ఉంటుంది కదా, ఆ వేకెంట్ బిట్ అనేది జీరోస్ తో ఫిల్అప్ అయిపోతాయి. ఇక్కడ జీరోస్ తో ఫిల్అప్ అయిపోతాయి అన్నమాట. ఓకే, అలానే ఇక్కడ ఏంటి అంటే మనకి ఇది రిజిస్టర్ లో మాత్రమే ఉండాలమ్మా. ఏదైతే మనం అక్కడ తీసుకుంటున్నామో అంటే ఏదైతే ఆపరెండ్ తీసుకుంటున్నామో ఆ ఆపరెండ్ అనేది రిజిస్టర్ లో మాత్రమే ఉండాలి. ఇక్కడ ఇమీడియట్ డేటా వాల్యూ అనేది ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను తీసుకున్నాను చూడండి, SHL AX, 01H అని చెప్పేసి అన్నాను. అంటే దాని మీనింగ్ ఏంటి? ఏదైతే 16 బిట్ డేటా తీసుకున్నానో ఆ 16 బిట్ డేటాని లెఫ్ట్ సైడ్ కి నేను షిఫ్ట్ చేసుకోమని చెప్పేసి ఇస్తున్నాను విత్ 01H అనే వాల్యూ తోటి షిఫ్ట్ చేసుకోమని చెప్పేసి ఇస్తున్నట్టు దాని మీనింగ్. ఓకేనా? దీంట్లో ఏంటి అంటే ఫ్లాగ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి డిపెండింగ్ ఆన్ ద రిజల్ట్ ని బేస్ చేసుకొని. ఓకే, నెక్స్ట్ వన్ SHR ఇన్స్ట్రక్షన్ అంటే షిఫ్ట్ లాజికల్ రైట్ ఇన్స్ట్రక్షన్. ఇన్స్ట్రక్షన్ ఏంటి? షిఫ్ట్ లాజికల్ రైట్ ఇన్స్ట్రక్షన్. ఇదేం పర్ఫామ్ చేస్తుంది అంటే మనం ఇచ్చిన డేటాని రైట్ సైడ్ కి షిఫ్ట్ చేస్తుంది బిట్ బై బిట్, ఆర్ మనం ఇచ్చిన కౌంట్ ని బేస్ చేసుకొని రైట్ సైడ్ కి షిఫ్ట్ అవుతుంది డేటా అనేది బిట్ బై బిట్. అయితే దీంట్లో కూడా ఏంటి అంటే మనకి ఏదైతే మనం డెస్టినేషన్ రిజిస్టర్ గా తీసుకున్నామో ఆ డెస్టినేషన్ ఆపరెండ్ గా తీసుకున్నామో ఆ ఆపరెండ్ అనేది రిజిస్టర్ లో మాత్రమే ఉండాలి. అట్ ద సేమ్ టైం సోర్స్ ఏదైతే తీసుకున్నామో ఆ సోర్స్ అనేది డేటాలో ఇవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏమని ఇచ్చాను, SHR AX, 01H అని చెప్పేసి ఇచ్చా. అంటే AX లో ఉన్న డేటాని రైట్ సైడ్ కి షిఫ్ట్ చేస్తుంది విత్ ద 01H అని చెప్పేసి దాని మీనింగ్ అన్నమాట. అలానే ఏదైతే వేకెంట్ బిట్ ఉంటుందో అంటే షిఫ్ట్ చేసిన తర్వాత బిట్ ఉంటుందో ఆ బిట్ ని 0 తోటి ఫిల్ చేస్తుంది ఈ SHR అనేది. సేమ్ యాజ్ వెల్ యాజ్ దీనిలోనే మనకి
ఎస్ఏ ఆ ఇన్స్ట్రక్షన్ కూడా అమ్మా షిఫ్ట్ అరిథమెటిక్ రైట్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి అంటాము. అయితే ఇది కూడా ఏం చేస్తుంది అంటే రైట్ కి షిఫ్ట్ అవుతుంది, మనం ఇచ్చిన డేటాని రైట్ కి షిఫ్ట్ చేస్తుంది యాజ్ వెల్ యాజ్ ఎస్హెచ్ఆర్ అన్నమాట. అయితే దీంట్లో ఏంటి అంటే మనకి మామూలుగా ఇందాక దాకా వచ్చినాయి అన్ని జీరోస్ తో ఫిల్ అయిపోయినాయి. ఎక్కడ ఫిల్ అయినాయి అంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ లో ఫిల్ అయిపోయింది. కానీ దీంట్లో ఈ ఎస్ఏఆర్ లో ఏంటి అంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ లో మనకి 1 తోటి ఫిల్ అవుతుంది అని చెప్పేసి దాని మీనింగ్. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏఎల్ అని తీసుకున్నాను. ఏఎల్ అంటే ఏంటి, అక్కడ 8 బిట్ లో అక్యుములేటర్ రిజిస్టర్, దాంట్లో ఉన్న డేటాని రైట్ సైడ్ కి షిఫ్ట్ చేయమని చెప్పేసి ఇస్తున్నాను నేను. 01H అని ఇచ్చాను అంటే ఆ 01H తోటి ఫిల్అప్ చేయమని చెప్పేసి అంటున్నాను. ఓకే, సో ఈ షిఫ్ట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎక్కడ యూజ్ చేస్తాము అంటే మనం ఒక డేటాని షిఫ్ట్ చేసేటప్పుడు కానీ లేదా ఒక డేటాని షిఫ్ట్ చేసుకునేటప్పుడు కానీ లేదా ప్యాకెడ్ నుంచి అన్ప్యాకెడ్ కి మూవ్ చేసుకునేటప్పుడు కానీ ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు అమ్మా, షిఫ్ట్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ రొటేట్ ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ వచ్చేసరికి రొటేట్ ఇన్స్ట్రక్షన్స్. ఈ రొటేట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఏం చేస్తుంది అంటే మనం ఇచ్చిన డేటాని రొటేట్ చేస్తూ ఉంటాయి, బిట్ బై బిట్ రొటేట్ చేస్తూ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ కావచ్చు, రైట్ సైడ్ కావచ్చు, ఏదైనా కానీ రొటేట్ చేస్తూ ఉంటాయి. లేదా కౌంట్, మనం ఇచ్చిన కౌంట్ ని బేస్ చేసుకుని అయినా కానీ రొటేట్ చేస్తూ ఉంటాయి. దీంట్లో ఉండే ఆపరేషన్స్ ఏంటి అంటే ఆర్ఓఆర్ అంటే రొటేట్ రైట్ ఆపరేషన్ వితౌట్ క్యారీ. ఆర్ఓఆర్ అంటే రొటేట్ రైట్ ఆపరేషన్ వితౌట్ క్యారీ అన్నమాట. నెక్స్ట్ ఆర్ఓఎల్ అంటే రొటేట్ లెఫ్ట్ ఆపరేషన్ వితౌట్ క్యారీ. ఇక్కడ ఐసిఎల్ అంటే ఏంటి అంటే రొటేట్ లెఫ్ట్ విత్ క్యారీ బిట్ అన్నమాట. విత్ క్యారీ ఫ్లాగ్ బిట్ మనకి ఏదైతే ఉందో ఆ క్యారీ ఫ్లాగ్ బిట్ ని తీసుకొని రొటేట్ చేసుకోమని చెప్పేసి. అలానే ఐసిఆర్ అంటే ఏంటి అంటే రొటేట్ రైట్ విత్ క్యారీ అని చెప్పేసి అంటాము. సో అవి ఒకసారి చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ వన్ ఆర్ఓఆర్ ఇన్స్ట్రక్షన్. ఈ ఆర్ఓఆర్ ఇన్స్ట్రక్షన్ ఏం చేస్తుంది అంటే మనకి ఏదైతే డేటాని తీసుకున్నామో ఆ డేటాని రొటేట్ చేస్తుంది రైట్ సైడ్ కి రొటేట్ చేస్తుంది వితౌట్ క్యారీ. అంటే క్యారీ బిట్ ఏం జనరేట్ అవ్వకుండా క్యారీ రొటేట్ చేస్తుంది. దీంట్లో ఏంటి అంటే మనకి ఫ్లాగ్ రిజిస్టర్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. ఆ ఫ్లాగ్ రిజిస్టర్స్ సిఎఫ్ అనేది సెట్ అవుతుంది, అంటే క్యారీ ఫ్లాగ్ అనేది సెట్ అవుతుంది. దీంట్లో కూడా ఏంటి బిట్ బై బిట్ రొటేట్ చేసుకోవచ్చు, లేదా మనం ఇచ్చిన కౌంట్ ని బేస్ చేసుకొని రొటేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ తీసుకున్నాము అంటే ఆర్ఓఆర్ ఏఎల్ 01 అని చెప్పేసి ఇచ్చారు, 01H అని చెప్పేసి ఇవ్వాలి ఇక్కడ. అంటే ఏంటి రొటేట్ రైట్, ఏఎల్ లో ఉన్న డేటాని రొటేట్ రైట్ అని చెప్పేసి ఇస్తున్నాను. అట్ ద సేమ్ టైం 01H అని చెప్పేసి దాన్ని యాడ్ చేసుకోమని చెప్పేసి ఇస్తున్నాను అక్కడ. నెక్స్ట్ ఆర్ఓఎల్ ఇన్స్ట్రక్షన్. ఆర్ఓఎల్ అంటే ఏంటి అంటే రొటేట్ లెఫ్ట్ వితౌట్ క్యారీ ఇన్స్ట్రక్షన్ అన్నమాట. దీంట్లో కూడా మనకి ఫ్లాగ్ రిజిస్టర్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. దాంట్లో క్యారీ ఫ్లాగ్ అనేది సెట్ అవుతుంది బేస్డ్ ఆన్ ద రిజల్ట్ ని బేస్ చేసుకొని. ఈ రొటేట్ లెఫ్ట్ ఆపరేషన్ కూడా ఏంటి అంటే బిట్ బై బిట్ రొటేట్ చేసుకోవచ్చు, లేదా మనం ఇచ్చిన కౌంట్ ని బేస్ చేసుకొని రొటేట్ చేసుకోవచ్చు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ROL AL, 01H. అంటే ROL is an instruction. It is used to perform rotate left operation, and AL is the 8-bit accumulator register, 8-bit low accumulator register. Okay. అండ్ నెక్స్ట్ వన్ RCR ఇన్స్ట్రక్షన్. దీంట్లో ఏంటి అంటే ఫ్లాగ్స్ అనేవి మనకి కౌంట్ అవుతుందమ్మా డైరెక్ట్ గా ఆటోమేటిక్ గా. మనం ఏదైతే కౌంట్ తీసుకుంటున్నామో దీంట్లో అంటే ఈ ఆపరేషన్ దేనికోసం పర్ఫామ్ చేస్తామంటే రొటేట్ రైట్ టు క్యారీ అని చెప్పేసి ఇస్తాము. దీంట్లో రొటేట్ రైట్ టు క్యారీ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి అంటారు దీన్ని. ఇది దేనికోసం పర్ఫామ్ చేస్తుందంటే రొటేట్ ఆపరేషన్ కోసం పర్ఫామ్ చేస్తుంది. ఏదైతే మనం తీసుకున్న బిట్ ఉందో ఆ బిట్ ని రైట్ సైడ్ కి రొటేట్ చేస్తుంది విత్ ద క్యారీ అన్నమాట. క్యారీ బిట్ ని తీసుకొని రొటేట్ చేస్తుంది. సో దీంట్లో ఏంటి అంటే మనకి ఫ్లాగ్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వవు. దీంట్లో మనకు వచ్చే రిజల్ట్ బేస్ చేసుకుని ఫ్లాగ్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వవు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మనం ఏదైతే కౌంట్ తీసుకుంటున్నామో ఆ కౌంట్ తో పాటే క్యారీ ఫ్లాగ్ అనేది కూడా యాడ్ అవుతుంది. ఏదైతే కౌంట్ తీసుకుంటున్నామో ఆ కౌంట్ తో పాటే క్యారీ ఫ్లాగ్ అనేది యాడ్ అవుతుంది. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే RCR AL, 01H. యాజ్ యూజువల్ మనకి RCR అంటే ఏంటి, ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రక్షన్. ఇట్ ఈస్ యూజ్డ్ టు పర్ఫామ్ రొటేట్ రైట్ విత్ ద క్యారీ. అండ్ AL అంటే 8-bit లో అక్యుములేటర్ రిజిస్టర్. 01H అని చెప్పేసి నేను అక్కడ ఒక పర్టికులర్ డేటాని ఇచ్చాను, అంటే దాన్ని యాడ్ చేసుకోమని చెప్పేసి. నెక్స్ట్ RCL అనే ఇన్స్ట్రక్షన్. సో ఇదేంటి అంటే రొటేట్ లెఫ్ట్ టు క్యారీ అని చెప్పేసి అంటాం. అంటే ఈ ఆపరేషన్ దేనికోసం పర్ఫామ్ చేస్తామంటే ఏదైనా డేటా తీసుకున్నప్పుడు కానీ ఏదైనా కౌంట్ తీసుకున్నప్పుడు కానీ ఆ కౌంట్ ని బిట్ బై బిట్ మనకి ఏం చేస్తుంది అంటే
రొటేట్ లెఫ్ట్ చేస్తుంది విత్ ద క్యారీ ఫ్లాగ్ ని తీసుకొని. ఆ కౌంట్ తో పాటు క్యారీ ఫ్లాగ్ బిట్ అనేది కూడా మనకి యాడ్ అవుతుంది. ఆ యాడ్ అయ్యి కౌంట్ అవుతుంది మనకి, అంటే యాడ్ అయ్యి మనకి రొటేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే RCL AL 01H అని చెప్పేసి అంటాం. దీనికి RCL AL 01H. మీకు ఈ షిఫ్ట్ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఈ రొటేట్ ఇన్స్ట్రక్షన్స్ కానీ ప్రోగ్రామ్ లో చేసేటప్పుడు బిట్ అనేది ఎలా షిఫ్ట్ అవుతుంది, ఎలా రొటేట్ అవుతుంది అని చెప్పేసి థియరిటికల్ క్యాలిక్యులేషన్స్ లో చేస్తామమ్మా మనం. అక్కడ మీకు ఈజీగా అర్థం అవుతుంది, ఇంకా క్లారిటీగా ఉంటుంది అక్కడ. So these are the shift instructions and rotate instructions and logical instructions that we are using in 8086 microprocessor అన్నమాట. ఇప్పుడు దాకా మనం ఈ 4 ప్రోగ్రామ్స్ ఏంటంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీకు ఏవైతే 16-bit ఆపరేషన్స్ ఉన్నాయో ఆ 16-bit ఆపరేషన్స్ లానే ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే మీరు ఇన్స్ట్రక్షన్ ఎక్కడైతే ఎడిషన్ అని చెప్పేసి ఇస్తున్నారో, మనం ఏమని చెప్పుకున్నాం నిన్న, ఎడిషన్ ఇన్స్ట్రక్షన్స్ అంటే మనం అరిథమెటికల్ ఇన్స్ట్రక్షన్స్ దాంట్లో AAA, AAS, AAM, AAD అని చెప్పేసి కొన్ని చెప్పుకున్నాము మనం. కొన్ని మనం నిన్న ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అయితే ఆ AAD, AAA కానీ ఇవన్నీ ఏంటి అంటే దాని మీనింగ్ ఏంటి, ASCII ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ చేసేటప్పుడు యూజ్ చేసే ఇన్స్ట్రక్షన్స్. అంటే మనం 16-bit ఎడిషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నాం, ఫస్ట్ కోడ్ రాసేటప్పుడు మూవ్ AX, డేటా అని చెప్పేసి తీసుకుంటున్నాం. అంటే డేటాని AX లోకి మూవ్ చేసుకుంటున్నాం. తర్వాత మూవ్ DS, AX అంటున్నాం. అంటే AX లో కాపీ అయిన దాన్ని మళ్ళీ DS లో కాపీ చేసుకుంటున్నాం. XOR AX, AX అని చెప్పేసి అంటున్నాం. దాని తర్వాత మనం ఏం చేస్తున్నాం, యాక్చువల్ గా ఉన్న మనం తీసుకున్న ఇన్పుట్స్ అనే డేటాని షిఫ్ట్ చేసుకుంటున్నాం. మనం ఒకవేళ 16-bit తీసుకున్నట్టయితే అక్కడ మూవ్ AX, N1, మూవ్ BX, N1. దాని తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఎడిషన్ చేస్తున్నాం. ఒకవేళ అది ఎడిషన్ ఆపరేషన్ అయితే యాడ్ AX, BX అని ఇస్తున్నాం. అయితే దీని కింద మనకు వచ్చే ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే AAA, ఎడిషన్ చేసేటప్పుడు AAA అని చెప్పేసి ఇస్తాం అక్కడ. అంటే దాని మీనింగ్ ఏంటంటే ASCII అడ్జస్ట్ ఆఫ్టర్ ఎడిషన్. ASCII అడ్జస్ట్ ఆఫ్టర్ ఎడిషన్. అదొక్క ఇన్స్ట్రక్షన్ మీకు ఎడిషన్ గా యాడ్ అవుతుంది, అంటే యాడ్ అవుతుంది మీకు అదొక్క ఇన్స్ట్రక్షన్. మిగతా అన్ని సేమేనమ్మా. ASCII ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇవి 4 ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కళ్ళు చేసి నాకు ఇవాళ ఈవినింగ్ లోపు సెండ్ చేయాలి. ఓకేనా? ఓకేనా? ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పాలా దానికి? చేస్తాయా? సరే, ఈ 4 మీరు చేసి నాకు ఈవినింగ్ లోపు సెండ్ చేయండి అమ్మా. By today I am ending the session.